హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఓకే ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఆలు బఠానీ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. సింపుల్గా ఉంటుందండి, టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి. ముందుగా బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు, కరివేపాకు వేసి వేగనివ్వాలన్నమాట. ఇవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు తిప్పుకోవాలి. దాని తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బఠానీలు, పచ్చి బఠానీను, ఆలు రెండు కలిపి వేసేసుకోవాలి. కొంచెం మగ్గిన తర్వాత దీంట్లో మనమైతే అంటే కొంచెం పచ్చివాసన పోయే వరకు అనమాట. తర్వాత టమాటా వేసుకోవాలి. ఇది కొంచెం మెత్తగా స్మూత్గా అయ్యే వరకు టమాటా ఉంచి తర్వాత అయితే మనకు కావాల్సిన కారము, సాల్ట్ మనకి టేస్ట్కి సరిపడా వేసుకోవాలండి. సాల్టు, కారం కూడా అంతే, ఎవరి రుచికి వాళ్ళకి సరిపడా వేసుకోవాలి. అంటే కొంచెం కారం ఎక్కువ తింటారు, కొంచెం తక్కువ తింటారు కదండి. అట్లా చూసుకుని వేసుకుని దానికి సరిపడా మనకి కర్రీకి ఎంతమంది ఉన్నారో అంతమంది సరిపడగా వాటర్ కూడా పోసుకోవాలి. అట్లయితే మనకి కొంచెం గ్రేవీ బాగా వస్తుందండి. చూసారు కదా, మనకు కావాల్సిన కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే.